హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవటానికి మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఏదైనా ఒక చిన్న కప్పుతోటి కొలుచుకుందాం. మామిడికాయ ముక్కలను ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా అదే కప్పుతో కొలుచుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న కప్పును తీసుకొని ఇలా మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. మొత్తం 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇలా మామిడికాయ ముక్కలను కొలుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న పోపు గరిటె పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు సరిగా వేగకపోతే చేదు వచ్చేస్తుంది. మెంతులు కాస్త వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు ఇంకా జీలకర్ర ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం మామిడికాయ ముక్కలను ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నూనెని వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా ఇంగువని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే వేగిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని ఇంకా అరకప్పు ఉప్పు, 1/4 కప్పు కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పును ముందుగా కాస్త తక్కువగా వేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని మరలా తక్కువైతే కలుపుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఆయిల్ని ముక్కల్లోకి వేసుకోవాలి. పోపు పెట్టుకున్న ఆయిల్ని ముక్కల్లోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒకరోజు ఊరనివ్వాలి. ఒకరోజు ఊరితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇలా కలిపి మూత పెట్టుకొని ఒకరోజు పక్కన ఉంచుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఇన్స్టెంట్గా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మరుసటి రోజు ఆయిల్ మొత్తం పైకి తేలింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని తడి తగలకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పన్నంలోకి ఇంకా పెరుగన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.